భగవద్గీతలో ప్రస్తావన 19 గురించి తెలుసుకోబోతున్నాం. అని ఆత్మకు సంబంధించిన పరమార్థ సత్యాన్ని ఉపదేశించవలసి వచ్చినది. ఆ పరమార్థ సత్యం నివృత్తి మార్గంతో ముడిపడి ఉన్నది. అయితే ఇంకనేమి, నేను ఈ నివృత్తి మార్గంలోనే ఉంటాను, ఈ విధంగా కూడా నేను యుద్ధం చేయవలసిన పని లేదు కదా అని అర్జునుడు ఎక్కడ అనుకుని పోతాడే అన్న శంకంతో కృష్ణుడు, ఈ నివృత్తి మార్గం అందరికీ వర్తించేది కాదు. నీకు కూడా దీని యందు ప్రస్తుతం అధికారం లేదు. కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో తప్ప ఇది ఉపయోగించదు. దానికి అధికారం సంపాదించే వరకు నీతో సహా అందరూ కర్మయోగాన్ని అనుసరించవలసిందే అని స్పష్టీకరిస్తూ కర్మయోగాన్ని తత్సంబద్ధాలైన ఇంకా అనేక విషయాలను చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా భగవత్పాదులు ఉపోద్ఘాత భాష్యంలో చెప్పినట్లు శ్రీకృష్ణుడు అర్జునుకు ధర్మయుద్ధం, వైదికమైన ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండింటినీ ఉపయోగించాడు. అర్జునుని యుద్ధ ప్రవృత్తిని చేయడం అనే ప్రయోజనం నెరవేరింది. అయితే ఈ ధర్మయుద్ధం ప్రసక్తంగా చెప్పిన ఇతర విషయాలు, వీటి అన్నింటిలో ఏది పరమశ్రేయ సాధనమైనది, ఏది ప్రధానమైనది అనేది ప్రశ్న. దానికే శంకర భగవత్పాదాలు తమ భాష్యంలో సమాధానం చెప్పారు. భగవద్గీత, ఉపనిషత్తు అన్నీ అందరూ అంగీకరించిన విషయం. అందుచేత పరమశ్రేయ సాధనంగా ఉపనిషత్తులు దేనిని చెప్తున్నాయో భగవద్గీత కూడా దానిని చెప్పాలి. అద్వితీయ తత్వజ్ఞానం పరమశ్రేయ సాధనంగా మోక్షహేతువుగా ఉపనిషత్తులతో ప్రతిపాదించబడింది. ఆ జ్ఞానానికి సాధనాలుగా అనేక ఉపాసనాలు, ఓంకారోపాసన మొదలైనవి కూడా చెప్పబడ్డాయి. ఆ ఓంకారోపాసన సాధనాదులు అంతఃకరణ శుద్ధి, జననం ద్వారా జ్ఞానానికి సాధనాలుగా ఉపయోగించే ఇంకా మరికొన్ని విషయాలు భగవద్గీతలో ప్రతిపాదించబడ్డాయి. అద్వైత సిద్ధాంతం శంకర భగవత్పాదాలు కేవలం ఉపనిషత్తులను మాత్రమే ప్రమాణంగా గ్రహించి అందుకు విరుద్ధంగా లేని స్మృతీతిహాస పురాణాదులను కూడా ఉపోద్బలకంగా చూపుతూ స్థాపించిన అద్వైత సిద్ధాంత స్వరూపం అది. సత్యం జ్ఞానమనస్తం బ్రహ్మ. తేదీ ఉదయం 2.1.1 బ్రహ్మ సత్యమైనది, జ్ఞానరూపము, అంతం లేనిది, అనగా దేశకాలముల చేత పరిచ్ఛేదం లేనిది, ఇతర వస్తువుల ద్వారా కూడా పరిచ్ఛేదం లేనిది, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. 6.2.1 బ్రహ్మ ఒక్కటే, మరొక వస్తువు ఏదీ లేదు. దీనికి సజాతీయమైనది కానీ విజాతీయమైనది కానీ అన్నీ దీనిలో స్వగత భేదం, చెట్టులో కొమ్మ, మ్రాను, ఆకులు ఇత్యాది భేదాలున్నట్లు కూడా లేదు. విజ్ఞానమానార్థం బ్రహ్మ. 3.9.2 బ్రహ్మ విజ్ఞాన స్వరూపమైనది, అసంద స్వరూపం.